పుణ్యనామాలను బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దయగల దేవ, ఎంతైనా మీరు నమ్మదగిన దేవుడు. మీరు ఈ పట్టణాన్ని ప్రేమించి ఈ ప్రాంతంలో మీరు మాకు ఇచ్చిన ఈ ప్రార్థన మందిరాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మొదట నీవు కొద్దిగా ఉండినను తుదకు మహా అభివృద్ధిని పొందుతూ నెరవేర్చినదిగా స్తోత్రాలు చెల్లిస్తున్నాను. కొద్దిగా ఆనందించబడిన పరిపక్వ మందిరాన్ని నిర్మించడానికి మీరు సహాయం చేసినందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దయగల దేవ, ఈ ప్రశస్త వేళ ఈ ఉదయకాల సమయం నా తండ్రి మందిరాన్ని ప్రార్థించి సత్య ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా దీని పేరేంటి తెలుసా? ద బుక్ అంటే దీనికి సాటి అయిన మేటి అయిన పుస్తకం ఇంకోటి ప్రపంచంలో లేదు. ఈ పుస్తకానికి సాటి మేటి లేకపోతే మన యేసయ్యతో పోల్చడానికి ఎవరైనా ఉన్నారా? నెహెమ్యా గ్రంథం, జనులందరూ తమ చేతులెత్తి సెల్ఫోన్లు ఎత్తున్నారు, కొంతమంది సిగ్గుండాలిగా. దేవుడైన యెహోవాను స్తుతింపగా జనులందరూ తమ చేతులెత్తి దైవజనుడు ఏమన్నాడు తెలుసా? ఈ దినము మన ప్రభువునకు ప్రతిష్ఠితమాయను, మీరు దుఃఖపడకండి, యెహోవా యందు ఆనందించడం వలన మీరు బలమొందుదురుగా.
కార్యక్రమంలో వెళ్దాం. సేవ అంటే రోజంతా మాట్లాడు అన్నాను. అప్పుడు ఆయన మీరు నమ్మండి ఇంచుమించు 15 నిమిషాలు ఒక్క తిప్పుకోకుండా ఏడ్చాడు. ఇది కలుగుల పట్టు వేసుకొని మళ్ళీ కూడా నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ పడుతుంది. ఇట్లా పథకాలు బాగున్నాను నేను. ఆయన ఒప్పుకోకుండా ఏడ్చి ఆయన గోడు చెప్తే నాకు ఆశ్చర్యం అనిపించింది. ఇట్లాంటి సమస్యలు కూడా ఉంటాయా అనిపించింది. ఆయన పిల్లలు ఉన్నారు, ఆస్తులు ఉన్నాయి, అంతస్తులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ లేనిదేంటి? మీరు ఏసయ్య పెద్దయ్యా నీ పిల్లల దగ్గర దొరకని ఆనందం వింటున్నారా? నేను చెప్పినమాట నీ ఇంట నీకు దొరకని ఆనందం, నిన్ను పోషించే వాడి దగ్గర, నీవు నమ్ముకున్న వాడి దగ్గర ఎక్కడ దొరకని ఆనందం ఇది ఈ మందిరంలో నీకు దొరుకుతుంది. చూస్తున్నాను నేను. నీవు దారిని వెళ్ళడం కాదు, లోపల ప్రవేశించు. చీకటిని, అంధకారాన్ని, అహంకారాన్ని, దూషణమైన అనుభవాన్ని, హింసాత్మకమైన అనుభవాలన్నిటిని కొట్టివేసి సాధువైనటి మృదువైనటి స్వభావాన్ని ధరించుకొని క్రీస్తుకు సాక్షిగా మారేటట్లుగా దర్శనం కలిగించింది. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. యేసయ్య గారిని చూసిన ఒక దర్శనం, ఒక గొప్ప వెలుగులో యేసుక్రీస్తు ప్రభువుని వరకు ఆ స్వరూప దర్శనాన్ని యేసయ్య గారిని చూశారు. ఆ దర్శనమే వారిని సేవకు తీసుకొచ్చింది. ఆ దర్శనం వారికి స్వస్థతనిచ్చింది. ఆ దర్శనం ద్వారానే హోసన్న ఇంత ప్రగతి బదులు నడిపిస్తాం. ఇంకా ప్రతి వారు దేవుని ఇంట్లో దైవ దర్శనాన్ని వీళ్ళందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు స్పందించాలి. అందరికి వందనాలు. అందరూ ప్రార్థన చేసుకుంటారు. ఏ ఒక్కరికి రాకూడదు, ముందుకు రాకూడదు. ఎక్కడ వారు అక్కడే ప్రార్థన చేసుకుని బాబు ఒక 5 నుంచి 7 నిమిషాలు ఎక్కువసేపు అక్కర్లేదు ప్రార్థన చేసుకున్నాం. థ్యాంక్ యూ జీసస్. ప్రార్థన చేసుకున్నాం. ఆకాశ వైపు చేతులెత్తి తీర్మానంతో ప్రార్థన చేసుకుందాం. ఈ నూతన ప్రార్థన మందిరంలో తన సేవకు ప్రభు మాట్లాడిన మాటలన్నీ నేను మరొకసారి జ్ఞాపకం చేసుకుని చేతులెత్తి ఒక చిన్న ప్రార్థన చేసుకుని ప్రభు